మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ సిరీస్ లో మరి ఒకసారి మిమ్మలను దేవుని యొక్క మాటలు ధ్యానించడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. రిఫార్మ్ చర్చ్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారని నమ్ముచున్నాను. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే తప్పక దీనిని సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇతరులకు కూడా దీనిని షేర్ చేస్తే దేవుని యొక్క మాటలు వారు కూడా వినడానికి, ఆత్మీయ మేలు పొందడానికి వారికి అవకాశం లభిస్తుంది. కాబట్టి ప్రభు నామంలో మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా ఇతరులకు షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. ముందుగా ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, ఈరోజు మేము ధ్యానం చేయబోతున్న మీ యొక్క మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా హృదయములను తెరవండి, వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన మనస్సును మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ లోకంలో క్రైస్తవులు, ఇతరుల సంగతి మనకెందుకు కానీ, క్రైస్తవులు వివిధ రకములైన ఎంటర్టైన్మెంట్స్ ని అవలంబిస్తూ ఉంటారు. ఇన్ ఆర్డర్ టు ఎంటర్టైన్ దెమ్సెల్వ్స్ they do a lot of things apart from what is written in the Bible. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని కీర్తనకారుడు మొదటి కీర్తనలో చెప్తున్నాడు కదా. అయితే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించడం ఎలాగూ, దానిలో మనం ఆనందించడం అనేది ఎలా నేర్చుకోవాలి, ఏ విధంగా ఆనందిస్తాము అనే దానికి ఈరోజు మనం ఒక 4 అంశాలను ధ్యానం చేసి వి విల్ బి లెర్నింగ్ 4 ఫార్ములే. 4 అంశాలు ఫార్ములాగా మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు ఇజ్రాయేలీలను చెరలో నుంచి విడిపించి మరి దేవుని యొక్క ఆలయాన్ని తిరిగి కట్టించడానికి, యెరూషలేము దేవాలయాన్ని తిరిగి కట్టించడానికి ఇజ్రాయేలీలలో కొంతమందిని వెనక్కు తీసుకొని వచ్చారు. ఎజ్రా వారికి లీడర్గా ఉన్నాడు. ఎజ్రా శాస్త్రి అని మనకి బాగా తెలుసు. ఎజ్రా వారి ఈ టెంపుల్ యొక్క నిర్మాణం కోసం వచ్చాడు. ఆ తర్వాత నెహెమియా గురించి కూడా మనం నెహెమియా గ్రంథంలో కూడా మనం చదువుకుంటాము. దాని యొక్క ప్రకారములను కట్టించడానికి నెహెమియాను ఏ విధంగా దేవుడు ఏర్పరచుకొని ఈ యెరూషలేముకు తీసుకొని వచ్చాడు అనే దానిని మనం చదువుకుంటాం. ఈరోజు మనం చదవబోయేటువంటి వాక్యంలో, ఈరోజు మనం చూడబోయేటువంటి వాక్యంలో ఇదే నెహెమియా గ్రంథంలో నుంచి ధ్యానం చేయబోతూ ఉన్నాము. వీరందరూ కూడా దేవుని యొక్క మాటలను చదువుతున్నప్పుడు, ధర్మశాస్త్ర గ్రంథంను చదివి వినిపిస్తూ ఉన్నప్పుడు జనులు దీనిని విని గ్రహించి, అంటే వారి యొక్క దేవుని మాటలు వినడం వలన వారి యొక్క హృదయ స్థితి వారికి తెలుస్తుంది. వారి యొక్క హృదయ స్థితి తెలిసినప్పుడు వారు ఏడవడం మొదలుపెట్టారు. లెట్ us see from the scriptures. నిహెమీయా చాప్టర్ 8 verse 8 లో చూస్తే 8వ అధ్యాయం 8వ వచనం, ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పిరి. చదివారు, తర్వాత వారికి చక్కగా గ్రహించినట్లుగా దాని యొక్క అర్థాన్ని బోధించారు. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును శాస్త్రియు నగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినం మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినం అని ప్రజలతో చెప్పిరి. ఇంకా ఆ 10వ వచనం చివరి భాగం చూసినట్టయితే, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. దిస్ ఇస్ ద స్టార్ట్లింగ్ ట్రూత్ వి ఆర్ గోనా మెడిటేట్ దిస్ మార్నింగ్. ఇది ఒక అద్భుతమైన సత్యం, మనలను ఆశ్చర్యచకితులను చేసేటువంటి సత్యం. మనం ఎప్పుడు వరకు దేనిలో సంతోషించటం, దేనిలో ఆనందించటం చేస్తున్నాం? వాట్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎంటర్టైనింగ్ అవర్ సెల్వ్స్? వాట్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రీడింగ్ ద వర్డ్ అండ్ డిసర్నింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇంటర్ప్రిటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క మాటలను చదవడం, వినడం, గ్రహించడం,
దానిని మన జీవితాలకు అన్వయించుకోవడంలో ఎంత ఆనందం ఉంటుంది అనేది మీరెప్పుడైనా గ్రహించారా? సో, దేవుని యొక్క మాటలు మనతో మాట్లాడుతాయి అని చెప్తే చాలా మందికి ఆ ఎక్స్‌పీరియన్స్ తెలియడం లేదు. ఎందుకంటే మొట్టమొదటిగా దేవుని యొక్క మాటలను చదవడానికి మనం మన హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. ఉదయకాలంలే దేవుడు మనతో మాట్లాడడం అనేది మనకు చాలా అవసరమైన విషయం. దేవునితో మనం మాట్లాడడం కూడా చాలా ఆవశ్యకం. ఈ 2 కూడా ఉదయకాలం అందే జరగాలి. అన్‌లెస్ వి డూ థిస్ వి కెనాట్ స్టార్ట్ అవర్ డే. మన రోజును మనం ఏ విధంగా ప్రారంభిస్తున్నాము అనంటే, ఉదయకాలం లేచిన వెంటనే ఏదైతే చెయ్యాలో, దేవుని యొక్క మాటలను చదవాలి అని చెప్తూ ఉంటే, అది చదవకుండా, ఇంకా వేరే వేరే పనుల్లో మనం మనలను ఎంగేజ్ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు దేవుని కోసం ప్రజ్వలించుచున్న హృదయం, దేవుని యందు ఆనందించే హృదయం, పరిస్థితులను ఆధారంగా చేసుకొని పరిస్థితుల ఆధారంగా క్షణికమైన భావోద్వేగాలు కలిగి ఉండటం కాదు. లోతైన, స్థిరమైన ఆనందం ఎక్కడుంది అనేది మనం వెదకాల్సి ఉంటుంది. మన మన హృదయంలో ఈ జ్వాలను నిలబెట్టే సూపర్ న్యాచురల్ ఫ్యూయల్ ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మన హృదయ జ్వాలను నిలబెట్టే అతీంద్రియ ఇంధనం ఏంటి అనంటే అది దేవుని యందు ఆనందించటం. జ్వలించుచున్న హృదయం ఎల్లప్పుడూ కూడా సేవ చేసే హృదయంగా ఉంటుంది అని మనం నిన్నటి దినమందు అనుకున్నాం. అయితే చాలా సార్లు మనం దేవుని సేవించే విషయంలో, ఇతరులకు సేవ సంగతి పక్కన పెడితే, దేవుని సేవించి, దేవుని ఆరాధించే విషయంలో విసుగొచ్చేస్తుంది. తర్వాత ఆయాసకరంగా అనిపిస్తూ ఉంటుంది. దేవుని యందు ఆనందించడం, దేవుని కొరకు సేవ చేయడం, దేవుని సేవించడం అనేది ఇది మనకు చాలా అవసరం. ఇది గనక లేకపోతే మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా దుఃఖకరంగానో, విచారకరంగానో, రిగ్రెట్‌ఫుల్‌గానో ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ప్యారలైజ్ అయిపోయిన హృదయాలు ఎలా ఉంటాయంటే, బాధగాను, కష్టంగాను, ఇంకా అదేదో ఫెయిల్యూర్ అయిపోయిన రీతిలో జీవిస్తూ ఉంటారు. అంటే మన జీవితంలో అంతా కూడా అపజయమే. మనకి దేవుడేం చేశాడు అసలు? దేవుడేం చేశాడు అని మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు మనలను ప్రేమించి మనకు ఎన్నో సంగతులను చేస్తే మనమన్నింటినీ కూడా మర్చిపోయి దేవుడు నాకేం చేశాడు? దేవుడు గనక నాకు తోడుగా ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇజ్రాయేలీలు వారి యొక్క శత్రువుల చేత బాధింపబడిన వారిగా ఉంటున్నారు. వారి యొక్క స్వదేశాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. వారి యొక్క దేశాన్ని విడిచిపెట్టి పరాయి దేశంలో వారు జీవిస్తూ ఉన్నారు. పరాయి దేశంలో పరాయి పరిపాలనలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని గురించి వారు ఆలోచిస్తే ఎందుకు మా పరిస్థితి ఇలా అయ్యింది అని అనుకుంటే వారికి నిరాశ నిస్పృహలే కలుగుతాయి. అలా కాకుండా దేవుడు మేం చేసిన దానికి ప్రతిఫలంగా అనగా దేవునికి మేము ఫెయిత్‌ఫుల్‌గా జీవించలేదు కాబట్టి, మమ్మల్ని దేవుడు ఈ విధంగా చేశాడు అనే దానిని వారు గ్రహించినట్టయితే, దానియేలులాగా 9వ అధ్యాయంలో దానియేలు చేసిన ప్రార్థనలాగా మన ప్రార్థనలు కూడా ఉంటాయి. ఇశ్రాయేలీయుల ప్రార్థనలు, మన ప్రార్థనలు అలా ఉంటాయి. అయితే ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలీయులు వారి యొక్క దేవాలయాన్ని కట్టుకున్నారు. దానికి ప్రాకారాలన్నీ కూడా పటిష్టంగా నిర్మించబడినాయి. అయితే మరి ఇదంతా కూడా అయిపోయిన తర్వాత వారి యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది అనే దానిని తెలియపరచడం కోసం స్క్రిప్చర్స్‌ని రీడ్ చేస్తూ ఉన్నారు. చదువుతూ ఉన్నారు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివినప్పుడు వారికి వారి యొక్క హృదయ స్థితి అర్థమవుతుంది. శత్రుబాధ చేత వీరు వారి యొక్క ఉత్సాహాన్ని పోగొట్టుకున్నారు. వారి యొక్క అగ్ని అంతా కూడా, వారి యొక్క జ్వాల అంతా కూడా చల్లారిపోయి బూడిదలాగా మారిపోయే ప్రమాద పరిస్థితులలో ఉన్నారు.
అయితే వారి యొక్క స్థితి ఎలా ఉంది అనంటే, మన స్థితి గూడా అలాగే ఉండుండొచ్చు బహుశా. ఈ సోవర్స్ పారబుల్‌లో మాథ్యూ 13లో యేసు ప్రభువు చెప్పినటువంటి ఆ 4 రకముల నేలలలో ఒక రకమైనటువంటి నేల రాతి నేల. ఈ రాతి నేలను పడిన విత్తనం వలె వాక్యం నిమిత్తం వీరికి వాక్యం నిమిత్తం శ్రమలు రాలేదు. మనకి గూడా రాలేదు. అయితే వాక్యం నిమిత్తం శ్రమలు గాని, హింసలు గాని కలిగినప్పుడు వారు అభ్యంతరపడ్డారు. వేరు అనేది వారికి లేదు. దే డోంట్ హావ్ ద రూట్. సరైన వేరు లేకపోతే ఈ రాతి నేలలు పడినటువంటి విత్తనం ఏ విధంగా అయితే ఫలింపకుండా ఉంటుందో, అలాగా మన యొక్క జీవితాలు కూడా ఉంటాయి. క్రైస్తవ జీవితం అంటే ఇది ఒక కఠోరమైనటువంటి జీవితం అని ఆహ్, వాట్ వి సే ఈస్ టీత్ గ్రిట్టింగ్ అంటే మన పళ్ళను కొరికేటువంటి రీతిలో, కష్టమైనటువంటి రీతిలో, లేదంటే మనకు చాలా ఐ మీన్ ఓపిక చాలా అవసరం. కష్టాలు భరించడం అనేది చాలా అవసరం అని మనం అనుకుంటూ ఉంటాం. యేసు ప్రభు మన కోసం ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఈ మన గురించే తన యొక్క బాధంతా కూడా శిలువ మరణాన్ని ఆయన భరించాడు అంటే, అందులో ఆయన ఎప్పుడు కూడా హి డిడ్ నాట్ రిగ్రెట్ ఫర్ థాట్. ఐయామ్ గోనా డూ ద వర్క్ ఆఫ్ రిడెంప్షన్ దట్ ఈస్ హ్యాండెడ్ ఓవర్ టు మీ బై గాడ్ ద ఫాదర్ అని ఆయన ఎల్లప్పుడూ కూడా అదే దృష్టితో దేవుని మానవుని యొక్క ప్రాయశ్చిత్తం కోసం తన ప్రాణమును అర్పించాడు. ఈరోజు మనం చూస్తున్నటువంటి ఆశ్చర్యకరమైన సత్యం ఏంటంటే, ఒకవేళ కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దేవుని యందు ఆనందించడం మనం నేర్చుకోవాలి. దేవుని యందు ఆనందించటం వలన మనకు బలం కలుగుతుంది. అవర్ పవర్ ఈజ్ ఇన్ ద జాయ్. మన సంతోషంలో, మన ఆనందంలో మన శక్తి ఉంటుంది. అందుకే భక్తుడైన యెషయా 40వ అధ్యాయంలో 31వ వచనంలో చెప్తున్నాడు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అని అంటూ ఉన్నాడు. ఇది ఒక సూపర్ఫిషియల్ హ్యాపీనెస్ కాదు. యెహోవా కొరకు ఎదురు చూచేటువంటి వారు నూతన బలాన్ని పొందుతారు. దేవుని కోసం మనం ఎదురు చూస్తున్నామా? ఆయన కోసం మనం ఎప్పుడూ ఎదురు చూచేటువంటి వారంగా ఉండట్లేదు కదా! నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి. దేవుని కోసం ఎదురు చూడటం అనేది మన జీవితంలో ఎంత ఇప్పుడు మనకు ఒక వాటెవర్ బీ యువర్ ఏజ్, మన జీవితంలో ఇప్పటి వరకు ఎన్ని సార్లు యెహోవా కొరకు ఎదురు చూచే వారంగా ఉంటున్నాం? అసలు ఆయన కోసం ఎదురు చూడడమే మనకు ఐ మీన్ అలవాటే లేకుండా అయిపోయినట్టుగా ఉంది కదా! ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మనం దేవుని కోసం ఎదురు చూచే వారంగా, దేవుని మాటల కోసం సొమ్మసిల్లే వారంగా, ఆయన మందిరానికి వెళ్ళడానికి ఆసక్తితో మనం వెళ్ళేటువంటి వారంగాను, ఆయన యొక్క ముఖ దర్శనం చేసుకోవడానికి మనం సొమ్మసిల్లిపోయే వారంగా ఎప్పుడైనా ఉంటున్నామా? కీర్తనకారుని యొక్క ఎక్స్‌ప్రెషన్స్ అన్నింటిని నేను తన యొక్క ఎక్స్‌పీరియన్సెస్ అన్నింటిని కోట్ చేస్తూ ఉన్నాను. సూపర్ఫిషియల్‌గా అనగా లోతు లేనటువంటి విధంగా. ఇప్పుడు మనం అనుకున్నాం గదా! రాతి నేలను పడిన విత్తనానికి వేరెందుకు లేదు అనంటే, లోతు లేదు కాబట్టి. ఆ లోతు లేకుండా బాహ్య సంబంధంగా ఉపరితలమైన క్రైస్తవులంగా మనం జీవిస్తే, వి నీడ్ టు హావ్ ద డెప్త్ of the depth in everything, depth in our faith, depth in our experiences, depth in everything when we follow the Lord. దేవుని మనం ఆరాధించేటప్పుడు, దేవుని మనం వెంబడించేటప్పుడు అన్ని కూడా లోతైన విధంగానే ఉండాలి. లోతైన అనుభవాలు మనకు కావాలి. లోతైన ఆనందం కూడా మనకు కావాలి. కనుక సూపర్ఫిషియల్ హ్యాపీనెస్ కాదు, మనకు ఇన్ డెప్త్ జాయ్ ఆఫ్ ద లార్డ్ మనకు కావాలి. అపోస్టల్ పాల్ ప్రిజన్ ఎపిసోల్స్ లో ఆయన ఒకానొక ఎపిసోల్స్ లో
ఐ మీన్ టు ద ఫిలిప్పీన్స్, ఫిలిప్పీలకు రాసినటువంటి ఆ పత్రికలో చెప్తూ ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి అంటున్నాడు. మరి ప్రిజన్ లో పెట్టినప్పుడు ఆనందించడం ఏంటి? ప్రిజన్ లో పెట్టినప్పుడు ఏడుస్తూ ఉంటారు కదా, వై డిడ్ యూ బ్రింగ్ మీ లార్డ్ టు ద ప్రిజన్, ఇలాగ నన్ను హౌస్ అరెస్ట్ ఎందుకు చేశావు అని అపోస్తలుడు పౌల్ దేవుని మీద కంప్లైంట్ చేయడం లేదు. ఇంకా ఆ ఫిలిప్పీ పట్టణంలో ఆయనను కొట్టి బొండ వేసి బిగించారు. బిగించినప్పుడు పౌలు శీలలు ఇద్దరు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అలాగా కష్టమైనటువంటి పరిస్థితులలో, ప్రతికూలమైన పరిస్థితులలో దేవుని యందు ఆనందించడం అనేది తాను నేర్చుకున్నాడు కాబట్టి తాను సంతోషించగలుగుతున్నాడు. ఆ విధంగా దేవుడు తనను ఇతరులకు మాదిరికరంగా ఉంచాడు. మన సొంత బలం నుండి మనకు ఆనందం కలగదు కానీ మనకు బలం అనుగ్రహించేటువంటి వాడు దేవుడే. ఈరోజు మనం చూడబోతున్నటువంటి 4 పాయింట్స్ ఏంటంటే, 4 పాయింట్స్ ఏంటంటే, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ జాయ్? ద నేచర్ ఆఫ్ ది జాయ్ రూటెడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కీర్తన గ్రంథం 16వ కీర్తన 11వ వచనంలో ఒక మాటను మనం చూస్తాము. Psalm 16 verse 11. Psalm 16 verse 11. 16వ కీర్తన 11వ వచనంలో, జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం, అలాగే నీ కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి. జీవ మార్గాన్ని ఆయన మనకు తెలియజేస్తాడు. ద సోర్స్ ఆఫ్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఈజ్ ఇన్ హిస్ ప్రెసెన్స్. ఆయన ప్రత్యక్షతలో లేదంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఫుల్నెస్ ఆఫ్ జాయ్. సో హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద ఫుల్నెస్ ఆఫ్ జాయ్. దిస్ ఈస్ ద రియాలిటీ. నిర్మలమైన వాస్తవం ఏంటంటే, నిర్మలమైన వాస్తవం, దిస్ ఇస్ వాట్ వి కాల్ అట్మాస్ఫిరిక్ రియాలిటీ ఆఫ్ బీయింగ్ నియర్ టు గాడ్. దేవునికి సమీపంగా ఉండటం వలన మనకు కలిగే పరిస్థితిని మనకు వాస్తవికంగా తెలియజేస్తూ ఉన్నాడు కీర్తనకారుడు. ఈ ఆనందం, ఈ సంతోషం ఏంటి అనంటే, ఇట్ ఈస్ ఇన్ రెస్పాన్స్ టు ద నియర్నెస్ ఆఫ్ ద లార్డ్. దేవుడు మనకు సమీపంగా ఉండుట వలన కలిగేటువంటి ఆనందం, సంతోషం మనకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. So, where are you looking for your joy? Let us apply this verse, or let us apply this issue unto our lives. మనం ఈ లోకంలో ఎక్కడ సంతోషం కోసం ఎదురు చూస్తున్నాం? ఈ లోక సంబంధమైన సుఖములను మనం వెతుకుతున్నామా? దేవుని యొక్క సన్నిధిలో నిత్య సుఖములు ఉన్నాయి. ఇది బెనిఫిట్స్ ఆఫ్ కమిట్మెంట్ వలన వస్తుంది. మనం ఆయనకు సమర్పించుకున్నప్పుడు మనకు ఆయన సంపూర్ణ సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన మనకు నిత్యమైనటువంటి సుఖములు అంటే ఇటర్నల్ బెనిఫిట్స్ ని మనకు అనుగ్రహిస్తాడు. కనుక మనం దేనిలో వెతుకుతున్నాము? దేవుని యందు మన సంతోషాన్ని వెతుకుతున్నామా? ఈ లోక సంబంధమైన వాటి యందు వెతుకుతున్నామా? ఈ లోక సంబంధమైన వాటి కొరకు వెతుకుచున్నట్టయితే ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయం 13వ వచనంలో ఇర్మియా చెప్తూ ఉన్నాడు, బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలపించుకున్నట్లు ఇది కనిపిస్తుందన్నమాట. దేవుడు ఇజ్రాయేలీల మీద ఆరోపణ చేస్తున్నాడు. వీరేం చేస్తున్నారంటే, జీవజలముల ఊటయైన దేవుని సన్నిధి నుండి కలిగే ఆనందాన్ని వీరు ఆస్వాదించకుండా వారి కోసం బద్దలైపోయి నీళ్లు నిలువని తొట్లను తొలపించుకుంటున్నారు. బ్రోకెన్ సిస్టమ్స్. అంటే ఈ లోక సంబంధమైన సుఖ సౌఖ్యాలు ఎలా ఉంటాయంటే, పగిలిపోయిన లేదంటే నీళ్లు నిలువని తొట్లలో మనం నీటిని నిల్వ చేసినట్టుగా ఉంటుంది. అందుచేత దేవుడు మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు, జీవజలముల ఊటయైన దేవుని సన్నిధిలో నుండి కలిగే ఆనందాన్ని మనం ఆస్వాదించడం నేర్చుకోవాలి.
రెండవదిగా మనకు ద కమాండ్ ఆఫ్ దిస్ జాయ్ ఏంటంటే అ చాయిస్ ఇన్ గ్రీఫ్. ధర్మశాస్త్ర గ్రంథం మాటలు విన్న తర్వాత ఏడవడం మొదలు పెట్టారు ఇజ్రాయేలీలందరూ ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగంలో. సో ది అప్రోప్రియేట్ రెస్పాన్స్ టు ద హోలీ వర్డ్ ఈస్ నాట్ గ్రీఫ్. దేవుని యొక్క మాటలు చదివినప్పుడు మనం బాధపడటం, దుఃఖపడటం కాదు, కానీ రిపెంట్ అవ్వడం నేర్చుకోవాలి. పశ్చాత్తాపపడటం. పశ్చాత్తాపంతో ఒకవేళ దుఃఖం కలిగితే అది చాలా మంచిది. ఎందుకంటే మనకు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయంలో అపొస్తలుడు పౌలు చెప్తున్నాడు 10వ వచనంలో, దైవ దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సు కలుగు చేయును. ఈ మారు మనస్సు దుఃఖం పుట్టించదు. అంటే ఇట్ లీడ్స్ టు జాయ్. when your life is transformed, you will be joyful and your heart will be filled with the joy of the Lord. అందుకే మీరు ఏడవద్దు, మీరు సంతోషించండి అంటున్నాడు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే దేవుని యందు ఆనందించడం మొదలు పెట్టాలి, నేర్చుకోవాలి. The third point is the tenacity of this joy. ఈ సంతోషంలో ఉన్న దృఢత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఇట్ ఈస్ కంప్లీట్ అండ్ ఓవర్ఫ్లోయింగ్ జాయ్. మనం ఇఫ్ వి రీడ్ జాన్ చాప్టర్ 15, యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం చూస్తే 15వ అధ్యాయం 11వ వచనంలో యేసు క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు, మీ యందు నా సంతోషం ఉండవలెననియు మీ సంతోషం పరిపూర్ణం కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మీ యందు నా సంతోషం ఉండాలని. ఉంటుందా? దేవుని యొక్క సంతోషం మీ యందు నిలిచి ఉందా? తర్వాత ఇంకొక మాట ఏమంటున్నాడు, మీ సంతోషం పరిపూర్ణం కావాలని. ఎక్కడ పరిపూర్ణత? అసలు ఇంకా స్టార్టింగే లేదు కదా. పరిపూర్ణలంగా ఆయన యొక్క సంతోషాన్ని అనుభవించాలనే దేవుడి మాటలన్నీ కూడా మనకు రాయించాడు. వాటిని చదువుతున్నాం కానీ మనకు సంతోషం కలగడం లేదు. మనం వాటిని చదివినప్పుడు మనకు ఒక ఏమనాలంటే దృఢమైనటువంటి విశ్వాసం కలగాలి. హబక్కూకు రాసిన గ్రంథంలో ఆ ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి అంతా కూడా అక్కడ వారి మీదకి శాపం వస్తుందని, వారి యొక్క పరిస్థితి అంతా కూడా ఎట్లా ఉంది అని అంటే అక్కడ శాపాలే కనిపిస్తూ ఉన్నాయి. అన్ని శాపాలే. అయినప్పటికీ కూడా ఏమంటున్నాడు హబక్కూకు చివరి అధ్యాయంలో 17వ వచనంలో 16లో కొంచెం భాగం కూడా చదువుతున్నాను. నా ఎముకలు కుళ్ళిపోచున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. అయినా కూడా ఏం చెప్తున్నాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నా బలం, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను అని అంటున్నాడు. See, the strength of being in the Lord, the strength of having the joy of the Lord, దానినే ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో చదువుకుంటున్నాం. యెహోవా యందు ఆనందించుట వలన. యెహోవా యందు హబక్కూకు ఆనందిస్తున్నాడు. నీవు ఆనందించగలుగుతున్నావా? అది ప్రశ్న. So, even though the fig trees do not bud, they do not bud. అనగా అంజూరపు చెట్టు పూయకపోయినప్పటికీ కూడా yet I will rejoice, అయినా కూడా నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఇది చెప్పగలగటం the ultimate experience in our spiritual life. And number 4, the promise of this joy is overflowing and complete. ఇంతకుముందు tenacity of this joy లో unbroken, unshakable even in the situation where there is barrenness. And now the complete overflowing joy ని మనం ఇక్కడ చదువుకున్నాం కదా ఈ
యోహాను సువార్త 15వ అధ్యాయంలో, రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనం కూడా ఏం చెప్తుందో చూద్దాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారమైన నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్తానందంతోను సమాధానంతోను మిమ్మను నింపునుగాక అంటున్నాడు. So we have seen 4 points. Number one, the nature of this joy is we will be rooted in the presence of God. When we are rooted in the presence of God, we will be able to understand that He is the source of our joy, and in His presence we will enjoy the joy, enjoy the happiness that is given, or the delight that is given. కాబట్టి మనం ఎక్కడ దీనిని అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నామో, తర్వాత ధర్మశాస్త్ర గ్రంథమును మనం చదివినప్పుడు మనలో ఉన్న దుఃఖం అంతా కూడా పోవాలి, మనలో ఉన్న బాధ అంతా కూడా పోవాలి, పరాజయంలో ఉన్నాను అని అనుకుంటున్న ఆలోచన పోవాలి, దేవుని యందు ఆనందించాలి. అలాగే ప్రతికూల పరిస్థితులలో హబక్కూకు ఏ విధంగా అయితే అయినను నేను దేవుని యందు ఆనందిస్తానని చెప్తున్నాడో అలాగ మనం ఆనందించాల్సి ఉంటుంది. ఇంకా దేవుని యొక్క సంతోషం మనలో పరిపూర్ణం కావాలని ఆయన సన్నిధిని ఎల్లప్పుడూ కోరుకునే వారంగా ఉండాలి. కనుక హౌ డు వి యాక్సెస్ దిస్ జాయ్ అనే దానికి నంబర్ 1 ఈజ్ వి షుడ్ పర్స్యూ హిస్ ప్రెజెన్స్. కాబట్టి ప్రతిదినము కూడా హడావుడిగా మరి తొందరగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవడం కాదు, కానీ మనం ఎక్కువ టైంని దేవునికి ఇవ్వడానికి, దేవుని మాటలు చదవడానికి స్పెండ్ చేయడానికి మనం అలవాటు చేసుకోవాలి. అందులో మనకు సంతోషం కలుగుతుంది. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించాలి అని అంటున్నాడు. తర్వాత ఇతరులకు బోధించేటువంటి వారి దినాలలో అనేక మంది మనకు కనిపిస్తూ ఉన్నారు. కానీ we must be able to preach ourselves. మన యొక్క హృదయానికి మనం చెప్పుకునే వారంగా, బోధించుకునే వారంగా, కౌన్సిల్ చేసుకునేటువంటి వారంగా ఉండాలి. ఏంటి అంటే, ద లార్డ్ హ్యాస్ రిడీమ్డ్ మీ అండ్ దట్ ఈస్ ద రీజన్, ద వెరీ రీజన్ ఫర్ ద జాయ్. నేను ఆనందించడానికి కారణం ఏంటంటే, దేవుడు నన్ను విమోచించాడు, రక్షించాడు, అందుకు నేను సంతోషించాలి. ఈ పరిస్థితులన్నీ కాదు అని మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు చూస్ టు రిజాయిస్ లైక్ Habakkuk. ఈవెన్ ఇన్ ద డిఫికల్ట్ కండిషన్స్ ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ అని మనం సంతోషించడానికే, ఆనందించడానికి, దేవుని యందు ఆనందించడానికే నిశ్చయించుకోవాలి. ఇంకా మనం ఆయనను నాకు ఫుల్నెస్ ఆఫ్ జాయ్ కావాలి అని అడగాల్సి ఉంటుంది. గాడ్ ఫిల్ మీ విత్ ఆల్ యువర్ జాయ్ అండ్ పీస్ అని ఆయనను అడగాలి. దేవుడు మనలో ఉంచిన ఆ బర్నింగ్ హార్ట్ ఉందే, ఇట్ ఈస్ మెంట్ ఫర్ హ్యావింగ్ ఎ జాయ్ఫుల్ ఫైర్. ఇట్ షుడ్ వార్మస్, మనల్ని అది ఎల్లప్పుడూ కూడా వెచ్చగా ఉంచాలి. దేవుని యొక్క ప్రేమలో ఆనందించేటువంటిదిగా ఉండేదిగా మన యొక్క జ్వాల రగులుతూ ఉండాల్సి ఉంటుంది. కాబట్టి we have to stroke our heart with the joy of the Lord. We have to pat ourselves and say unto our souls, మన ప్రాణములతో మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏంటి అంటే, the Lord will give me everlasting strength. యెహోవా యందు ఆనందించుట వలన ఆయన మనకు బలాన్ని అనుగ్రహిస్తాడు అని మనం చెప్పుకోవాలి. సో టుడే let us go unto the presence of the Lord. దేవుని యొక్క సన్నిధికి ప్రార్థనలో మనం వెళ్దాం. ఆయన సహాయం కోసం మనం అడుగుదాం. మనలో ఫుల్నెస్ ఆఫ్ జాయ్ కావాలి అని దేవుని కోరుకుందాం. తప్పకుండా ఆయన మనకు దానిని అనుగ్రహిస్తారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవ, ఈ ఉదయకాలం మందు మీరు మాతో మాట్లాడిన విధమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు కృప కలిగిన దేవుడవు. మాలో ఉంచిన ఈ ఫైర్ని నాయన ఎల్లప్పుడూ కూడా సస్టైన్ చేసేది మీ అందు ఆనందించుట వలన మాత్రమే అనే సత్యాన్ని మాకు బోధించారు. హబక్కక్ చెప్తూ ఉన్నాడు, నాయన ప్రతికూలమైన పరిస్థితులలో అంజూరపు చెట్లు పూయకపోయినప్పటికీ కూడా, ఇంకా అన్ని ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా, సాలలో పశువులు లేకపోయినా కూడా,
యెహోవాయందు ఆనందిస్తాను అని అంటున్నాడు. అలాగ మీ యందు ఆనందించే వారంగా మేము ఉండునట్లు, మీ యందు ఆనందించుట ద్వారా బలం పొందుతారు అని నెహెమ్యా గ్రంథంలో చెప్పబడిన రీతిగా మీ యందు ఆనందించేటువంటి ఆ అనుభవాన్ని మాకు అనుగ్రహించండి. హెల్ప్ us that we will not complain anything about you, against you. మీకు వ్యతిరేకంగా ఎప్పుడు కూడా మేము నాయన మాట్లాడకుండా ఉండగలగటానికి, ఆలోచించకుండా ఉండగలగటానికి, ఇతరులతో అనకుండా ఉండగలగటానికి మా హృదయములను మీరు సరిచేయవలసిందిగా కోరుచు క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునామానికి స్తోత్రం. మీ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాం. మరలా చెప్పుదును, ఆనందించుడి అని అపోస్తలుడు పౌలు అంటున్నాడు 4:4 ఆఫ్ ఫిలిప్పియన్స్ లో. కనుక ఆయన యందు ఆనందించడం ద్వారా మనం బలాన్ని పొందుతాం. ఆ బలం మన యొక్క జీవితాలను ఈ లోకంలో మరి ప్రభు కోసం జీవించడానికి ఉపయోగపడుతుంది. కనుక ఆయన యందు ఆనందించే భాగ్యాన్ని మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.